హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో బీరకాయతో సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా బీరకాయ పచ్చడి అయితే చేసుకోబోతున్నాము. అది కూడా అండి ముదిరిపోయిన బీరకాయలతో. మనం ముదిరిపోతే బీరకాయలు పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి బీరకాయలు వేస్ట్ అవ్వు, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి పోపు వేయవసరం లేదు, తాలింపు వేయనవసరం లేదు. చక్కగా ఇలా చేసుకొని ఇది రోట్లో అయినా చేసుకోవచ్చు, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఒక స్పూను పచ్చడి వేసుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అండి, కమ్మగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా ఎలాంటి కూరలు అవసరం లేదు, నోటికి కమ్మగా ఉంటుంది. ఎంత తింటున్నామో కూడా తెలియనంత తినేస్తాం అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. అప్పటికప్పుడు చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం ప్రాసెస్ కూడా పట్టదనమాట. ఇప్పుడు ఎలాగో ఒకసారి అయితే చూసేద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక 1/2 కేజీ అండి, ఇవి పెద్ద బీరకాయలు తీసుకొచ్చారు మార్కెట్లో, లేతవని చెప్పి ఇచ్చారు. బట్ చూస్తే ముదిరిపోయి పీచు వచ్చేసిందండి. సో ఏం చేద్దాం, పడేయలేం కదా, ఇలా అయితే పచ్చడి చేసేసాను. చూడండి, మొత్తం సన్నగా పీల్ చేయకుండా పైన తొక్క అలానే ఉంచేసి ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిలే పడుతుందండి. తర్వాత తొడలు తీసుకుని ఒక 20-30 వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి. కారానికి తగ్గట్టు తీసుకోండి, కారం ఎక్కువ ఉంటే కొంచెం చూసుకుని వేసుకోండి. మీరు కారం తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే కారం ఎక్కువగానే తింటామండి, కొంచెం వేసాను. ఇవి మొత్తం దోరగా వేగనివ్వండి, సిమ్లోనే వేయించుకోవాలండి. మిరపకాయలు త్వరగా మాడిపోతాయి అన్నమాట. మిరపకాయలన్నీ వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. మనకి ఎక్కువ మరీ మన బీరకాయ కూర ఎగిరిపోతుంది చూసారా, అలా ఏం మగ్గనవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మనం ఇలా మూత పెట్టగానే ఎలాంటి వాటర్ పోయకుండానే వాటర్ వస్తాయి అన్నమాట. చూడండి, ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత చింతపండు పెట్టండి. ఫస్టే చింతపండు పెట్టేస్తే మాకు ఆల్రెడీ ముదిరిపోయింది కాబట్టి మనకి బీరకాయ త్వరగా మగ్గదు. 90% మనకి హాఫ్ పైన కుక్ అయింది అనుకుంటే అప్పుడు చింతపండు పెట్టండి. పెట్టేసి ఎగరనిచ్చి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఎండుమిరపకాయలు మాత్రం గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ముందే వేసేస్తే గ్రైండ్ అవ్వు. అన్నీ కలిపి ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు కలిసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి మెత్తగా అయిన తర్వాత మాత్రమే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. మీకు కోర్స్గా కావాలంటే కోర్స్గా ఉంచుకోండి, లేదా మెత్తగా కావాలంటే మెత్తగా. నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను. ఇది అన్నంలోకి కాదండి, ఇడ్లీలోకి, దోశల్లో కూడా, దిబ్బ రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. సో తాలింపు ఏం అవసరం లేదండి, ఇలానే తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.